అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ చూడండి ఒకసారి. దావుద్ ఇబ్రహీం తెలుసా ఈ పేరు మీకు? ఈ దరిద్రుడు పుట్టడం మాత్రం మన దేశంలోనే పుట్టి సచ్చాడు. కానీ మతపిచ్చి ముండా కొడుకు. ఆ మతపిచ్చిలో పడిపోయి మాతృదేశమైనటువంటి మన దేశానికే హాని తలపెట్టాడు. ముంబైలో బాంబు పేలుళ్లు జరిపి 300 మంది అమాయక భారతీయులను అకారణంగా చంపేశాడు. ఇక అప్పటి నుంచి పాకిస్తాన్కు పారిపోయి పాకిస్తాన్లో రహస్య జీవితం అయితే గడుపుతున్నాడు. వీడు మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ మన రాకుమారులు వీడిని పట్టుకుంటారో, ఎక్కడ లేపారు దుబ్బుతారని చెప్పేసి భయపడిపోయి ఆపరేషన్ చేయించుకొని ఫేస్ చేంజ్ చేయించుకున్నాడంట. చూడండి, అంటే భయపడిపోయి. అయినా కూడా వీడికి భయం అయితే తగల. అందుకే పిల్లి కదా, నోట్లో పిల్లి పిల్లలు గరిపించుకొని రోజు ఒక చోటకి మార్చది ఆవులకి వాళ్ళకు. ఆ విధంగా వీడు కూడా తన నివాస ప్రాంతాన్ని ప్రతి 6 నెలలకు ఒక చోటికి మారుస్తాడంట. లేకపోతే డౌట్ వచ్చితే ఇమీడియట్ గా మార్చేస్తాడు. అంత బెదిరిముండా కొడుకు ఈ దావుద్ ఇబ్రహీం గారు. వీడికి ఎప్పుడు కూడా కనీసం 70 మంది బాడీ గార్డులు భద్రతగా ఉంటారంట. కానీ వీడు మాత్రం చీమ చిట్టుక్కమంటే భయపడతా ఉంటాడనమాట. మళ్ళీ వీడికి మాఫియా డాన్ అని చెప్పేసి ఒక దిక్కుమాలినటువంటి పేరు ఒకటి. పారిపోయి పరాయి దేశంలో దాక్కొని తన మత పిచ్చిని ఉపయోగించుకొని మన దేశంలోని జిహాదీలతో అసాంఘిక కార్యకలాపాలు చేయించేటటువంటి ఈ సన్నాసికి అండర్ వరల్డ్ డాన్ అని చెప్పేసి పేరు పెట్టుకొని చెప్పు తీసుకొని కొట్టాలా, మాలు కూడా కొట్టకూడదు. వీడి బతుకంతా కూడా బెదిరింపులు, హత్యలు చేయించడం, బాంబు పేలులు నిర్వహించడం, బెట్టింగులకు పాల్పడడం వంటివి చేస్తూ ఉంటాడు. అందుకోసం వీడు ప్రత్యేకంగా ఒక గ్రూప్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఆ గ్రూప్ పేరే డి గ్యాంగ్. ఇన్నాళ్ళు కూడా ఈ డి గ్యాంగ్ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో తమ కార్యకలాపాలు సాగిస్తూ ఉండేదన్నమాట. డ్రగ్స్ అక్రమ రవాణా, అలాగే ఆయుధాల అక్రమ రవాణా, మందుగుండు అక్రమ రవాణా వంటి నికృష్ట పనులన్నీ కూడా ఈ డి గ్యాంగ్ నిర్వహిస్తూ ఉండేదన్నమాట. అయితే నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ డి గ్యాంగ్ పైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని అయితే పెట్టినారు. ఈ డి గ్యాంగ్ కార్యకలాపాలపైన గట్టి నిఘా ఉంచినారు. దొరికినోడిని దొరికినట్టు లేపేయడం ప్రారంభించారు. మహారాష్ట్ర, అదేవిధంగా గుజరాత్లలో ఉన్నటువంటి ఈ డి గ్యాంగ్ నెట్వర్క్ మొత్తాన్ని కూడా నాశనం చేశారు. దీంతో ఈ డి గ్యాంగ్ ఇప్పుడు ఉత్తరాదిలో ఉన్నటువంటి అన్ని కనెక్షన్లు తెగిపోయినాయి. అర్థమవుతుందా? కానీ ఈ దావుద్ ఇబ్రహీం గాడికి మన భారతదేశమే పెద్ద మార్కెట్. మరి మన భారతదేశాన్ని వదులుకోలేడు కదా. అందుకే ఇప్పుడు మన దక్షిణాది రాష్ట్రాలపైన దృష్టి పెట్టాడు. మన దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. పైగా ఇక్కడ బీజేపీ ప్రభుత్వాలు కూడా లేవు. దీంతో ఇప్పుడు ఈ దావుద్ గ్యాంగ్ కు మన దక్షిణాది రాష్ట్రాలు అప్పనంగా కనపడుతున్నాయన్నమాట. అర్థమవుతుందా? అందుకే మన దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయడానికి ఇప్పుడు శ్రీలంక మిలిటెంట్ సంస్థ అయినటువంటి ఎల్టీటీఈ సాయం తీసుకుంటున్నాడంట. నిఘా వర్గాలు సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఈ డి గ్యాంగ్ సభ్యులు శ్రీలంక, అదేవిధంగా మన భారత్లోని మాజీ ఎల్టీటీఈ కార్యకర్తలు, అలాగే సానుభూతి పరులతో సంప్రదింపులు జరుపుతున్నారంట. ఈ డ్రగ్స్ రవాణాకు అనువైనటువంటి మార్గాలను గుర్తించి ఈ వ్యాపారాన్ని నడిపించేందుకు వాళ్ళ సాయం అయితే కోరుతున్నారు. ఈ శ్రీలంక సైన్యం చేతిలో దారుణంగా దెబ్బతిని నిధుల కొరతతో బలహీనపడినటువంటి ఈ ఎల్టీటీఈకి ఇది ఒక అవకాశంగా కనపడుతుందన్నమాట. ఈ డి గ్యాంగ్తో పొత్తు ద్వారా వచ్చే డబ్బుతో మళ్ళీ పుంజుకోవాలని, కొత్తగా సభ్యులను చేర్చుకొని ఆయుధాలు సమకూర్చుకోవాలని చెప్పేసి ఈ ఎల్టీటీఈ భావిస్తా ఉన్నట్టు మన జాతీయ దర్యాప్తు సంస్థ అయినటువంటి ఎన్ఐఏ సైతం తన దర్యాప్తులో గుర్తించింది. ఈ కలయిక అంటే ఈ దావుద్ ఇబ్రహీం గ్యాంగు, అలాగే ఈ ఎల్టీటీఈ, ఈ కలయిక అనేది ఇరు వర్గాలకు ప్రయోజనకరంగా ఉండాలి. ఈ డి గ్యాంగ్కు డబ్బు వనరులు ఉన్నాయి. కానీ దక్షిణాదిలోని ఈ రోడ్డు మార్గం కావచ్చు, లేకపోతే ఈ సముద్ర మార్గాలపైన వాళ్ళకు పట్టులేదు. మరోవైపు ఏంటయ్యా అంటే ఈ ఎల్టీటీఈకి ఈ ప్రాంతం పైన పూర్తి అవగాహన అయితే ఉండాలి. వాళ్ళ నెట్వర్క్ అనుభవం ఈ డి గ్యాంగ్కు డ్రగ్స్ రవాణాలో కీలకంగా ఉన్నదన్నమాట. గతంలో ఈ పాక్ జలసంధి మీదుగా జరిగేటటువంటి డ్రగ్స్ దందా మొత్తం ఈ ఎల్టీటీఈ నియంత్రణలోనే ఉండేదన్నమాట. 1980ల నుంచే ఈ వ్యాపారంలో ఉన్నటువంటి ఎల్టీటీఈ శ్రీలంకను అంతర్జాతీయ డ్రగ్స్ రవాణాకు కేంద్రంగా మార్చింది. చూడండి, ఇక ఈ విషయాన్ని కనిపెట్టినటువంటి మన కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 2 సంస్థలను కట్టడి చేసేందుకు ఇప్పటి నుంచే ప్రణాళికనైతే రచిస్తుందంట. వీళ్ల కోసం అటు సముద్ర జలాలలోను, ఇటు ఈ భూమార్గంలోను గట్టి నిఘానైతే ఉంచుతున్నారు. అంతేకాకుండా పెద్ద సంఖ్యలో అండర్ కవర్ ఏజెంట్లను రంగంలోకి దింపినట్టు తెలుస్తుంది. వీళ్లతో పాటుగా డబుల్ ఏజెంట్లను, అలాగే మన రాకుమారులు కూడా ఈ ఫీల్డ్ అయితే దింపారంట. ఇక 2 సంస్థల తీవ్రవాదులు
ఎక్కడ కనిపిస్తే అక్కడ ఏ మాత్రం కూడా ఛాన్స్ తీసుకోకుండా నరకానికి పార్సిల్ చేయమని చెప్పేసి మన కేంద్ర హోంశాఖ స్పష్టమైనటువంటి ఆర్డర్లు అయితే పాస్ చేసింది. అంతేకాకుండా ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ప్రత్యేక సాఫ్ట్వేర్తో వీళ్ళ కోడ్ భాషను డీకోడ్ చేయడం కూడా మొదలుపెట్టారంట. అంటే ఇక నుంచి ఈ 2 తీవ్రవాద సంస్థలకు మన వాళ్ళు అయితే చుక్కలు చూపించున్నారు. ఒక దెబ్బకు 2 పెట్టలు రాలిపోనున్నాయి. అది విషయం. ఎట్లుంది న్యూస్ మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.